హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్న హోమ్లీ కుకింగ్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి టమాటా కాజు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా కావాల్సినవి 4 టమాటాలు, వీడియోలో చూపించినన్ని కాజు తీసుకోవాలండి. అలాగే మసాలా దినుసులు తీసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత కాజు కూడా యాడ్ చేసుకోవాలి. కాజు యాడ్ చేసుకున్న తర్వాత మసాలా దినుసులు తీసుకొని ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే టైంలోని 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు ఫైన్గా చాప్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మరో పక్క స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఆయిల్లోకి యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలండి. మరో పక్క కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అనేది బటర్ యాడ్ చేసుకొని ఆ బటర్లోని కాజు అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని అందులో పచ్చివాసన పోయినంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు టొమాటో పేస్ట్ అనేది అందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1-2 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ అనేది సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి సాల్ట్ అనేది మీకు రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒకసారి ఒక 1-2 మినిట్స్ పచ్చివాసన పోయినంత వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేయండి. నేను ఒక గ్లాస్ వాటర్ అనేది ఆ మిక్సీ జార్లోకి వేసి మొత్తం కలిపేసి యాడ్ చేశానండి. ఈ టైంలోనే ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్, కారం సరిపోకపోతే కారం అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. మరో పక్క 1 టేబుల్ స్పూన్ బటర్ అనేది యాడ్ చేసుకొని క్యాప్సికమ్ ముక్కలు నా దగ్గర ఉంటే నేను క్యాప్సికమ్ ముక్కలు అనేవి అందులో యాడ్ చేయడానికి యూజ్ చేశానండి. ఒకవేళ మీ దగ్గర క్యాప్సికమ్ పీసెస్ లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. నా దగ్గర క్యాప్సికమ్ ఉంది కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది క్యాప్సికమ్ వేస్తే. సో క్యాప్సికమ్ కాజు చాలా బాగుంటుంది కాబట్టి బటర్లో ఫ్రై చేసి క్యాప్సికమ్ అనేది ఆ కర్రీలోనే యాడ్ చేశానండి. మళ్ళీ ఒకసారి క్యాప్సికమ్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి యాడ్ చేసేసుకొని ఇంకో 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కాజు క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది. సో ఈ టైంలోనే షుగర్ అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోద్ది. అట్ లాస్ట్ నేను నా దగ్గర బటర్ ఉంది, బటర్ అనేది లాస్ట్లోని యాడ్ చేసుకున్నానండి. మీ దగ్గర బటర్ స్టార్టింగ్ వేసారు కాబట్టి బటర్ అనేది సరిపోతుంది. నా దగ్గర ఉంది కాబట్టి నేను బటర్ అనేది యాడ్ చేసుకున్నాను. లాస్ట్లోని ఫ్రెష్ క్రీము ఒక 1.5 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటే క్రీమీ టెక్స్చర్ వస్తుంది కర్రీ అనేది. సో లాస్ట్లోని మనకి దగ్గర కుక్ అయిపోయిన తర్వాత కొత్తిమీర అనేది చిన్నగా కట్ చేసుకొని లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఎంతో టేస్టీ అయిన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇలా రెడీ అయిన కర్రీని చపాతీతో కానీ, రోటీతో కానీ, పుల్కాతో కానీ తింటే చాలా బాగుంటుంది. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.